రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీసీ కులగణనకు మద్దతు ఇచ్చే పార్టీకే తమ మద్దతు ఉంటుందని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ఆర్టికల్ 243(d)(6) సవరించాలని, ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల జనాభాకు అనుగుణంగా ఓబీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 13న ఢిల్లీలో 36 బీసీ సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలుస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ ఒక బీసీ అయినప్పటికీ బీసీలను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి మోసానికి గురి చేసిన బీజేపీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీసీ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. బీసీ కులగణనను నిర్వహిస్తామన్న రాహుల్ గాంధీ హామీపై హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలను ఓట్లను అడగడానికి మళ్ళీ బయలుదేరుతుంది. మేము అంటున్నాం, నరేంద్ర మోదీ గారు ఏ ముఖం పెట్టుకొని రేపు బీసీల ఓట్లు అడుగుతారు? నరేంద్ర మోదీ గారికి బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో బీసీల కోసం ఏమన్నా చేసిందా అంటే ఏమి చేయలేదు. అల్లికి అల్లి సున్నకు సున్నా. ఈరోజు ఒక కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలే, కేంద్ర బడ్జెట్ లో బీసీలకు జనాభా దామాష ప్రకారం నిధులు కేటాయించలే. అదేవిధంగా ఈ దేశంలో అన్ని వర్గాలకు, మా సోదర ఎస్సీలకు, ఎస్టీలకు, అదేవిధంగా అగ్రకులాలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ పెట్టి, బీసీలకు మాత్రం మేము దేశంలో 60% బీసీలు ఉంటే కేవలం 27% మాత్రమే అత్యవసర రిజర్వేషన్ పెట్టి అన్యాయం చేశారు. ఆ రిజర్వేషన్ గండి కొట్టడానికి ఎవరికీ లేనటువంటి క్రిమిలేయర్ను మా మీద బలవంతంగా రుద్ది బీసీ రిజర్వేషన్ను కొల్లగొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బీసీ కులాల